మీ ఫ్యాట్ లాస్ కోసం క్యాలరీస్ని రెస్ట్రిక్ట్ చేసి డైట్ చేస్తున్నారా? ఫుడ్ సగానికి సగం మానేసి బతికితేనే డైట్ అనుకుంటున్నారా? లెట్స్ డీకోడ్ దిస్. హాయ్ హలో నమస్తే, నేను మీ హెల్త్ కోచ్ దావన్. మనమందరం ఫ్యాట్ లాస్ కోసం చేసే మొదటి పని ఫుడ్ మానేయటం. కడుపు మాడి చేసుకుంటాం. ఆల్ ఆఫ్ సడన్ ఫుడ్ కాన్షియస్ అయిపోతాం. అసలు డైట్ అంటేనే 4 ఇడ్లీ నుంచి 2కి, 2 కప్పు రైస్ నుంచి అరకప్పుకి, ఈవెన్ రైస్ నుండి చపాతీ లేదా జొన్న రొట్టెకి మార్చి ఫుడ్ తగ్గించి తినడమే డైట్ అనుకుంటున్నాం. అసలు క్యాలరీస్ని తగ్గిస్తే ఫ్యాట్ లాస్ అవుతామనే కాన్సెప్టే కరెక్ట్ కాదు. బికాస్ మా డైట్లో ఉన్న మన క్లయింట్స్ అందరూ కడుపు నిండా ఇంటి ఫుడ్ తింటూ ఎటువంటి ఎక్సర్సైజెస్ లేకుండా ఫ్యాట్ లాస్ అవుతున్నారు. సింపుల్ లాజిక్ ఏంటంటే, మనం ఎంత ఫుడ్ తిన్నా ఆ ఫుడ్ మన బాడీ లోపల ఫ్యాట్ బర్న్ చేయడానికి యూజ్ అవుతోందా లేదా కొత్తగా ఫ్యాట్గా మారుతోందా అని అర్థం చేసుకోవాలి. ఈ ఒక్కటి మనం చేయగలిగితే కుంభస్థలం కొట్టినట్టే. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. మనం తినే ఫుడ్ మన బాడీ లోపలికి వెళ్ళాక ఎలాంటి హార్మోన్స్ ట్రిగర్ చేస్తుంది, ఎంత క్వాంటిటీలో ట్రిగర్ చేస్తుంది అనేది మ్యాటర్ అంతా. నేను ఇంతకుముందు నా వీడియోస్ లో చెప్పినట్టు మన బాడీలో ఫ్యాట్ ని ఎత్తి పెట్టడానికి హార్మోన్స్ ఉంటాయి, ఫ్యాట్ ని కరిగించడానికి హార్మోన్స్ ఉంటాయి. సింపుల్ లాజిక్ ఏంటంటే, మనం తినే ఫుడ్ ఫ్యాట్ ని కరిగించడానికి కావాల్సిన హార్మోన్స్ ని ట్రిగర్ చేయాలి. అది ఎలా చేయాలి అనేది మేము ఈ బ్లడ్ రిపోర్ట్స్ ని బేస్ చేసుకొని ఎంత ఫుడ్ తినాలి, ఎలాంటి ఫుడ్ తినాలి, ఏ టైంలో తినాలి, ఇలా అన్ని యాంగిల్స్ నుండి ది బెస్ట్ పాసిబుల్ కస్టమైజ్డ్ డైట్ మీకోసం మేము రెడీ చేస్తాం. సో మీకోసమే ఎక్స్క్లూజివ్ గా మన న్యూ ఏజ్ హెల్త్ ప్రోగ్రామ్ లో నేను ఫ్యాట్ లాస్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. సో మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ సిరీస్ లో రిమైనింగ్ అన్ని వీడియోస్ కూడా ఇప్పుడే చూసేసేయండి. మీ అన్ని ఆరోగ్య సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ మన న్యూ ఏజ్ హెల్త్ ప్రోగ్రామ్. స్టే ట్యూన్డ్.